హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ ప్రభకుమార్. ఓకే, మరి మనము జల్లిపల్లి గ్రామంలో అయితే మన రైతు టీవీ ద్వారా చూసాము. టమోటా పంట ఎంతో ఎంతో అంటే చాలా ఒక రైతు పరిస్థితి ఆలోచించే పరిస్థితి అయితే చూసాం మనమైతే జల్లిపల్లిలో. అసలు ఇంకా టమోటా పంటను వదిలేసి నాకు ఈ జీవితం వద్దు అనే పరిస్థితి అయితే నెలకొంది మళ్ళీ జల్లిపల్లి గ్రామంలో అయితే కనుక. మరి అలాంటి పరిస్థితే కనగానపల్లి గ్రామంలో ఒక రైతు అయితే ఎంతో వాపోతున్నాడు. అయితే ఆ రైతు మనతో పాటే ఉన్నాడు రైతు టీవీలో. మరి ఆ రైతుని అడిగి తెలుసుకుందాం, ఈ పంట ఎందుకు వేశాడు, ఎందుకు ఈ నష్టం వచ్చింది. మనము టమోటా పంట దగ్గర ఉన్నాం కనగానపల్లి గ్రామంలో. ఆ రైతు పేరు వచ్చేసి చిన్నప్ప, వడ్ల చిన్నప్ప అనేసి అంటారు ఆ రైతునైతే కనుక. మరి టమోటా పెట్టిన రైతు అయితే మనతో పాటు ఉన్నాడు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం టమోటా పంట గురించి. నమస్తే పెద్దయ్య. నమస్తేనబ్బా. చెప్పండి పెద్దయ్య, పంట నాశనమైంది అనేసి మీరు ఎంతో మాకు చెప్పారు. ఎంత పెట్టుబడి వచ్చింది, ఎందుకు ఇలా అయిపోయింది అంటారు? టమోటా ఎందుకు అట్లా అయిపోయిందంటే ఎండాకాలం పెడితే రాదని చాలా మంది రైతులకు తెలుసు. ఓకే. కాకపోతే రైతు అనేవాడు ఎప్పుడు ఆశాజీవి. రైతు జీవితం ఆశతోనే ముందుకు పోతుంటుంది. కాకపోతే రాదు అని చాలా మందికి తెలుసు ఎండాకాలం. ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ వైరస్ వస్తుంది. అలాగే మళ్ళీ లైటింగ్ ఎండబడి కాయ వడగొడుతుంది, కాయ క్వాలిటీ నిలబడదు. అయినా వస్తుందేమో అనేది ఒక ఆశ. వేసినాం పంట ఏమి, కాకపోతే ఒక్క టమాటాకాయ కానీ పీకలేదు. అంటే ఇంకా పీకగానే ఇంకా ఇడిచిపెట్టేసినాము. పక్క రైతులు ఎవరైనా పీకుతుంటారు కదా, వాళ్ళు పీకి అక్కడ లోడింగ్ పంపించింటే ఇంకా కూలోళ్ళకే వాళ్ళ చేతి నుంచి ఇచ్చినారు. అంటే కూలోళ్ళకి కానీ రాని పరిస్థితి. ఈరోజు కాయలు పీకి మనం మార్కెట్కి పంపిస్తే కూలోళ్ళకి కానీ చేతి నుంచి ఇస్తున్నారు. అందుకని నేను ఇంకా అది కానీ ఎందుకు ఆ నష్టం పెట్టుకోవాలని మీరు కాయలు ఇంకా ఒక్క కాయ కానీ పీకలేదు. మొత్తానికి దీనికి ఎంత పెట్టుబడి వచ్చింది? దీనికి తక్కువలో బండిల్లానే ఒక 40,000 పెట్టుబడి పెట్టినాము. ఓకే. ఎన్ని ఎకరాల పెద్ద మొత్తం? ఇది 1.5 ఎకరా ఉంది. 1.5 ఎకరాకి కానీ 40,000 వచ్చింది. ఇంకా దీంట్లో గొర్రెలు ఏమన్నా మేపుకుంటారేమో అని అడిగినాము. గొర్రెలు కానీ ఏమో ఆకు లేదు, ఎండకు కాయలు బాగా కాసిన లేదు, వాళ్ళు కానీ మాకేమొద్దు అని పాయరి. ఇంకంతే, దీని మీద ఏమో పెద్దగా ఆశ లేదు. ఇంకంతే, మనకి 40,000 రూపాయలు లాసే, మొత్తం లాసే. మరి ఇప్పుడు టమోటా పీకినా కూడా అటు కూలీలకు కావచ్చు, మరి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే బులోరా డ్రైవర్స్ కావచ్చు, బులోరా వాళ్ళకి కావచ్చు, మొత్తానికి ఎంత ఖర్చు రావచ్చు పెద్ద మొత్తం ఈ యొక్క మధ్యలో? ఇది కాయలు పీకి మనము మార్కెట్కి పంపించాలంటే బొలోరాకి బాడికి మళ్ళీ కూలీ ఖర్చు వచ్చి ఒక బాక్స్కి వచ్చేసి 35 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. అనంతపురం అయితే. అదే మన అనంతపురంలో రేట్ లేదని ఇక్కడ చింతామణికి కోలారికి పోతున్నారు. అక్కడ వాళ్ళంటే బొలోరా బాడికి ఒక బాక్స్కి 30 రూపాయలు. ఇంకా అట్లా పోతే ఒక బాక్స్ మనం కటింగ్ చేసి అక్కడ పంపించాలంటే ఒక బాక్స్కి 50 రూపాయలు ఖర్చు వస్తుంది. 50 రూపాయలు ఖర్చు వస్తే మనకి కనీసం అక్కడ 50, 60, 70 అన్న పోతే ఏదన్నా మిగులుతుంది. ఆడ ఇంకా 30, 40 పోతే ఈడ ఇంకా 20 రూపాయలు చేతి నుంచి పడుతుంది. అందుకని దాన్ని ఇంకా పీకేదే వదిలిపెట్టేసినాం. మొత్తానికి దీనికి ఏ మందులు కొట్టారు పెద్ద? ఇదే కొట్టిండేదైతే ఇప్పుడు కాయ మచ్చ రాకోకుండా, ఆ బూడిది వస్తుంది, బూడిది రాకోకుండా కాయకి. ఇప్పుడు చూడి మేము మందు కొట్టకపోతే అప్పుడే అంత పురుగు తినేసింది. దీనికి మందులు కొట్టాలా. దీనికి మందులు కొట్టాలంటే మన దగ్గర ఏం లేదు. ప్రతి ఒక్క కాయకి ఇట్లా బక్కలు పెట్టేసేసింది అంతా. ఇట్లా బక్క వస్తే వేస్ట్, ఇంకా అది వేస్ట్. ఎందుకంటే ఇంక ఈటికే 40,000 అయిపోయింది దీనికి. ఇంక దీని నుంచి మనం ఏం తినేదేం లేదనేసి వదిలిపెట్టేసినాము. ప్రతి ఒక్క కాయకి ఇక బక్కల. అందుకే బక్క వస్తే ఇంకా కాయ ఇది కాయ మాగుతానే ఇది దీంట్లో నుంచి రసం బయటకు వెళ్ళొస్తుంది. ఇక్కడ ఏంటికి తినేకి తరం కాదు, క్వాలిటీ ఉండదు. ఇంకా బక్క పడుకోకుండా రసం లోనే ఉంటుంది, కాయ బాగుంటే బాగుంటది. ప్రతి ఒక్క కాయకి అట్లే బక్కలు పెట్టేసినాయి. ఇంకా మందులు కొట్టేదే ఇడిచిపెట్టేసినాయి. దీన్ని మొత్తం డ్రిప్ తోనే సాగు చేశారు? డ్రిప్ తోనే. మొత్తానికి ఈ యొక్క వైఆర్ బామ కావచ్చు ఇదంతా పడి దీనికి ఏమన్నా వైరస్ సోకిందంటారా? వైరస్ ఏం సోకలేదు, కానీ రైతు మెయింటెనెన్స్ చేయడు ఇంకా దాన్ని. ఎందుకంటే ఇప్పుడు దీని నుంచి ఏమన్నా వస్తా అంటే దాంట్లో వైఆర్ బాంబు బీకేయచ్చు, దీంట్లో డ్రిప్ మందులు వేయచ్చు, మళ్ళీ స్ప్రేయింగ్ చేయొచ్చు. ఏమి రానప్పుడు ఇంకా దీన్ని ఎందుకు దీనికి ఖర్చు? అంటే ఇప్పుడు ఇలా కావడానికి గల కారణం ఇంతకుముందు
పంట వేసారా పెద్ద టమోటా పంట ఇట్లాంటిది? ఇంతకు ముందు అంటే జూన్లో అట్లా వేస్తాంటిమి. ఓకే. ఇది జూన్లో వేస్తే ఎండాకాలం కదా, ఎండాకాలం టమాటకాయలు తక్కువ ఉంటాయి, ఏమన్నా రేటు పోసనేమో అనుకుంటుమి. ఇది నిలవాలి రేటు. అయితే ఎండాకాలం మధ్య వేయద్దు అంటారా టమోటా? మన వాతావరణానికి సెట్ కాదు. ఆ, కాకపోతే నేను మామూలుగా 4 అట్లా 2, 3 ఎకరాలు చేసేవాడిని నేను. కాకపోతే ఇది ప్రయోగాత్మకంగా 1.5 ఎకరా అట్లా పెడదామని చూసినాను. అవునండి. ఇది మనకల్లా ఇది ఈ టెంపరేచర్‌కి మనకి టమాటా పండదు. ఇదేను ప్రతి ఒక్క రైతు ఒకటి గుర్తుపెట్టుకొని, మనము జనవరి, ఫిబ్రవరి నుంచి మనకల్లా టమాటానే నాటకూడదు. నాటినా కానీ ఇట్లా ఈ విధంగా నష్టపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా సమ్మర్ వస్తే సమ్మర్‌లో మనకల్లా చాలా టెంపరేచర్ ఎక్కువ 40 డిగ్రీలు ఉందంట ఎండ. అంటే ఎండ అనేది పడదు దీనికి. ఎండకి తట్టుకోలేదు టమోటా. దానికి మొత్తం అంతా కూల్ వాతావరణమే ఉండాల. దీనికి కనీసం అంటే 25 నుంచి అట్లా 30 లోపల ఉంటే టెంపరేచర్ టమాటకాయ పండుతుంది. మనకల్లా 30 పైనే కానీ 40 ఉంటుంది. అందుకే ఎవరు ఇట్లా సమ్మర్లో ఇట్లా ఎండాకాలం ఎవరు టమాటా వేయకూడదని ప్రతి ఒక్క రైతుకి, రైతు టీవీనా మీది, మీ ద్వారాగా అందరికీ తెలియజేస్తాను. చూస్తున్నారు కదా, మన రైతు టీవీ ద్వారా అయితే ఒక టమోటా పెట్టిన రైతు ఎంతగా బాగుపోతున్నాడు. టమోటా సమ్మర్లో అయితే ఎటువంటి పెట్టే పరిస్థితి, ఎటువంటి సమస్య లేదు అసలు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఆయనగా కాయ పీకగానే ఆ టమోటా కాయ ఒక్కటి కూడా కటింగ్ పడకనే టమోటా మొత్తం నాశనం అయిపోయింది. ఆయనకి ఏమాత్రం దీని మీద ఇంకా ఆశ లేదు. కానీ ఆయన ఒక రైతు అనేవాడు ఒక ఆశాజీవి అంటున్నాడు. మరి ఎందుకు ఆయన మరి చెప్పండి పెద్ద, మరి దీన్ని ఇంకా ఏమాత్రం దీని మీద ఆశ లేదంటారు మీకైతే? ఏం ఆశ లేదు. కనీసం గొర్రెలన్నా కాయలు బాగా ఉంటే మేపుకొని ఏమైనా డబ్బులు ఇస్తారేమో అనుకుంటే, గొర్రెలకు కానీ ఇది పండలేదు. లాస్ట్ గొర్రెలు మేపుకుంటే దానికి కానీ దీంట్లో ఆకు లేదు, దీంట్లో సరిగ్గా కాయలు లేవు. గొర్రెలకు ఇద్దామన్నా కూడా వాళ్ళు కానీ మాకు ఏమి లేదు దీంట్లో, మాకేం వద్దు అని వెళ్ళిపోయినారు. మరి ఈ విధంగా రైతు నష్టపోతుంటే మీరు అంటే ఎట్లా రైతు జీవితం ఎట్లా అంటారు మరి? రైతు వ్యవసాయం అనేది అతనికి ఒక వ్యసనం లాగా తయారైంది. ఎందుకంటే కొంతమంది మద్యానికి బానిస అంటారు, కొంతమంది సిగరెట్కి బానిస అంటారు. రైతు అనేవాడు ఇట్లా వ్యవసాయానికి బానిస అయినాడు. ఎందుకంటే ఒకటి పోతే ఇంకోటి వస్తుందేమో అనేది అతనికి చాలా జూజం మాదిరి తయారైపోయింది వ్యవసాయం.